స్వాతంత్ర సమరంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడమే కాకుండా స్వాతంత్రం అనంతరం ప్రజాసేవనే తమ జీవిత లక్ష్యంగా మలుచుకున్న మహనీయుడు మాజీ శాసనసభ్యుడు మరుపిళ్ల చిట్టి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేవని చెప్పారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసేవకు కృషి చేస్తామని చెప్పారు. మాజీ శాసనసభ్యుడు మరిపిళ్ల చిట్టి 55వ వర్ధంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబూజీ ఆధ్వర్యంలో చిట్టినగర్లోని మరిపిళ్ల చిట్టి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడిగా దేశం కోసం పోరాడి అనంతరం ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మరుపిళ్ల చిట్టి అని కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఆయన పేరు ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయిందన్నారు. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నేటికి ప్రజలు గౌరవంగా స్మరించుకుంటున్నారన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలిచిన నాయకుడిగా మరిపిళ్ల చిట్టి ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. రాజకీయ పదవిని అధికారం కోసం కాకుండా ప్రజాసేవకు ఒక సాధనంగా ఉపయోగించుకున్న అరుదైన నాయకుల్లో ఆయన ఒకరని కొనియాడారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతనిచ్చిన మహోన్నత వ్యక్తిగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబూజీ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం తన ఆస్తులను సైతం ప్రభుత్వానికి అప్పగించిన మహాదాతగా మరిపిళ్లి చిట్టి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. త్యాగం, నిజాయితీ, సేవాభావానికి ఆయన జీవితం ఒక గొప్ప ఉదాహరణ అన్నారు. చిట్టి ఆశయాలు, విలువలు నేటి తరానికి మార్గదర్శకమని, ప్రజల కోసం జీవించడం అంటే ఏంటో ఆయన జీవితం చెప్పిందన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజల పట్ల నిబద్ధత, సామాజిక బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన ఆచరణ ద్వారా నిరూపించారని కొనియాడారు. చిట్టినగర్ అనే పేరు నేడు విజయవాడ ప్రజలకు సుపరిచితమైందంటే అది మరిపిళ్ల చిట్టి సేవలకు దక్కిన గౌరవం అని తెలిపారు. ఈ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి భావితరాలకు ఆయన సేవలను మరింత చేరువ చేసే చర్యలను తీసుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చిట్టి ప్రాతినిధ్యం వహించిన పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామని పేర్కొన్నారు. నగరాల సంఘం స్థాపించింది నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో సంఘ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నగరాల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో
వారికి ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, అదేవిధంగా మరిపిళ్ళ చిట్టి గారి అభిమానులు కావచ్చు, చాలా ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే విజయవాడ నగరానికి, మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి మరిపిళ్ళ చిట్టి గారు సేవలు మరవలేనివి అని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. ఒక స్వతంత్ర సమరయోధుడిగా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాటాలు చేసిన వ్యక్తి, అభివృద్ధి చేసిన వ్యక్తి. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పని వారికి ఉన్న ఆస్తుల్ని ప్రభుత్వాలకి ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన మహనీయులు మరిపల్లి చిట్టి గారు. వారి అడుగుజాడల్లోనే నడవాలనే భావనతోనే మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. నేను అదే వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 2 సార్లు నేను ఎన్నుకోవడం కూడా చాలా సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మరిపల్లి చిట్టి గారు ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఇక్కడ పరిపాలన చేశారో అదే దాంట్లో నాకు కూడా అవకాశం రావడం అనేది భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులుగా భావిస్తాను. ఏదైతే ఈరోజు మరిపల్లి చిట్టి గారి యొక్క మంచి కార్యక్రమాలు ఏమన్నా ప్రతి ఒక్కటి కూడా కొనసాగించే విధంగానే మేమందరం కూడా ముందుకెళ్తామని తెలియపరుచుకుంటూ, తప్పనిసరిగా వారికి ఏదైతే చిట్టినగర్లో ఎప్పుడైతే మనకు చిట్టినగర్ అనేది ప్రతి వాళ్ళకి తెలుసు, కానీ ఆ ఏరియాలో తెలవడానికి చిట్టి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు కావచ్చు, నగరాల సంఘం కావచ్చు, నగరాల పెద్దలు కావచ్చు, అందరూ కూడా సహకరించడంతో చక్కటి విగ్రహం ఏర్పడింది. ఈరోజు చిట్టినగర్ అంటే మరిపిళ్ళ చిట్టినగర్ అని చెప్పి అందరికీ కూడా తెలిసే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మరిపల్లి చిట్టి గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని, వారి యొక్క ఆలోచన విధానం ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆంధ్రజ్యోతి సర్దార్ మరిపిళ్ళ చిట్టి గారి 55వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా నగరాల కుల అధ్యక్షులు మా బాయన్ బాబ్జీ గారు, అలాగే మా పైడేశ్వరరావు గారు, మా నగరాల కులంలో పెద్దలు పైడేశ్వరరావు గారు, అలాగే మా కుల పెద్దలు మా మాజీ కార్పొరేటర్ గారు చలపతిరావు గారు, అలాగే ఏదైతే నగరాల కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చి సర్దార్ మరిపిళ్ళ చిట్టి గారికి నివాళులు అర్పించటం జరిగింది. సర్దార్ మరిపిళ్ళ చిట్టి గారు విజయవాడ నగరానికి ప్రప్రథమంగా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎమ్మెల్యేగా విజయవాడ నగరాన్ని ఆయన అభివృద్ధిలోకి తీసుకెళ్లటం జరిగింది. ఆయన ఎన్నో ఆస్తులను, ఆయన సొంత ఆస్తులను కూడా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, విజయవాడ నగర అభివృద్ధి కోసం ఆస్తులను కూడా దానం చేసి ఈరోజు విజయవాడలోన విజయ పాల ఫ్యాక్టరీ ఉంది అని అంటే ఆ రోజు మరిపిళ్ళ చిట్టి గారు 14 ఎకరాలు ఆయన సొంత స్థలాన్ని, 22 ఎకరాలు ఆయన సొంత స్థలాన్ని పాల ఫ్యాక్టరీకి ఇవ్వటం జరిగింది. ఆ రోజున రైతులకి ఒక పరిశ్రమ అంటూ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. అలాగే మనకి బ్రహ్మరాంబాపురం ఉంది. బ్రహ్మరాంబాపురం అని అంటే మరిపిళ్ళ చిట్టి గారి సతీమణి గారి పేరు అది బ్రహ్మరాంబ గారు. ఆ రోజు ఏదైతే విజయవాడ నగరానికి ఒక బస్ స్టాండ్ లేదు అని చెప్పి బస్ స్టాండ్ కోసం అని కూడా ఆ రోజు అక్కడ కూడా ఆయన 20 ఎకరాలు ఎంతో దానం చేసి ఆ రోజు కూడా అక్కడ బస్ స్టాండ్ అన్నది ఏర్పాటు చేయటం జరిగింది. విజయవాడలోన ఆయన ఎమ్మెల్యేగా చేయటమే కాకుండా ఆయన సొంత ఆస్తుల్ని దానం చేసి విజయవాడ నగర అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి మా మరిపిళ్ళ చిట్టి గారు. అలాంటి ఒక మహనీయుల్ని ఈరోజు మేము స్మరించుకోవడం కానీ, ఆయన పుట్టిన కులంలో మేము పుట్టడం అన్నది మేము గర్వంగా భావిస్తూ ఈరోజు ఆయన జన్మదినాన్ని కానీ లేకపోతే ఆయన వర్ధంతిని కానీ మేము ఘనంగా ఈరోజు మేము నిర్వహించుకుంటున్నామంటే అలాంటి మహనీయుల అడుగుజాడల్లో నడవాలి, అలాంటి మహనీయుల్ని స్మరించుకోవాలి, రేపటి తరానికి అలాంటి మహనీయుల గురించి తెలియాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రతి ఏటా మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కుల నాయకులు కానీ, మా కుల పెద్దలు కానీ, అలాగే మా కులస్తులు కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మహనీయులు మరిపిళ్ళ చిట్టి గారిది, సర్దార్ మరిపిళ్ళ చిట్టి గారిది. ఆయన 1971లో మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఈ రోజు వరకు కూడా వర్ధంతులు, జయంతులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అలాగే వారు చేసిన సేవలు రేపు రాబోయే నాయకులు, ప్రజలు అందరూ కూడా గుర్తుంచుకొని ఆయన బాటలో అందరూ కూడా ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే బస్టాండ్ దగ్గర బెవరాంబాపురం అని ఉంది. అది మరిపిళ్ళ చిట్టి గారు సతీమణి. ఆమె అమ్మవారి గుడి చైర్మన్ కూడా చేశారు. ఆమె వారు
అక్కడ మరిపిల్ల బెవరాంబ గారు ఏరియా అని చెప్పి మరిపిల్ల అనేది యాడ్ చేస్తే అక్కడ బెవరాంబపురానికి బాగుంటుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మేము మా నగరాల కులం గురించి కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడుతున్నాం. మమ్మల్ని బీసీలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓసీల నుంచి బీసీలుగా మార్చారు. వారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కథమ 8 జిల్లాలు కూడా మార్చారు. అలాగే మంత్రి గారు, మేయర్ గారు మాకు చిట్టినగర్లో చిట్టిగారి విగ్రహానికి కానీ, చిన్నగారి విగ్రహానికి కానీ మంత్రి గారు, మేయర్ గారు మాకు పర్మిషన్స్ ఇచ్చారు. ఇద్దరికి ధన్యవాదాలు.